అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై త్వరలో మిస్టరీ వీడనుంది. బ్లాక్ బాక్స్ డీవీఆర్ ను డీజీసీఏ స్వాధీనం చేసుకుంది. బ్లాక్ బాక్స్ డేటాను డీజీసీఏ విశ్లేషిస్తోంది. ప్రమాదానికి గల అసలు కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే ఛాన్స్ ఉంది. బ్లాక్ బాక్స్ లోని డేటాపైనే సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఏం రికార్డ్ అయ్యిందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ లో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనే 2 కీలక పరికరాలుంటాయి. వీటిలో విమానం పేలడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే విషయాలన్నీ రికార్డ్ అవుతాయి. దీంతో అసలు బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయింది, ప్రమాదం ఎందుకు జరిగింది అనే విషయాలు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విమానానికి చెందినటువంటి బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటలో చిక్కుకుంది. మృతదేహాలు మసిబుగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయచ్చు. అయితే భారీ ఉష్ణోగ్రతలో కూడా బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులో డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక అసలు యాక్చువల్గా బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతోంది కార్యాచరణ, ఏం జరగబోతోంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది. సో అంటే ఈ రోజు సాయంత్రానికైనా ఒక విషయం వెలువడే అవకాశం కనిపిస్తోందా? అండ్ దీన్ని విశ్లేషిస్తూ ఉన్నారా నిపుణులు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎస్ రమణ, అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే డీజీసీఏ అధికారుల బృందం దీనికి సంబంధించి డీవీఆర్ బాక్స్, అదేవిధంగా ఇటు బ్లాక్ బాక్స్ కోసం మొన్నటి నుంచి కూడా తీవ్రంగా శ్రమించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎట్టకేలకు అధికారులు దాన్ని డీకోడింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దాదాపు ఈ రోజు సాయంకాలానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి? సో కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే టేకాఫ్ అయిన తర్వాత ప్రమాదం జరగడం, సో అది కూడా 242 మంది ప్రయాణికులతో వెళ్తా ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజీకి చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, 270 మందికి పైగా కూడా మృతదేహాలు సో అక్కడ చనిపోయి ఉండడం, ఇవన్నీ కూడా సో పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి కూడా భారతదేశ సివిల్ ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా దీన్ని నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ అధికారుల బృందం ఈ బ్లాక్ బాక్స్ ను, అదేవిధంగా డీవీఆర్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. సో బ్లాక్ బాక్స్ లో దీంట్లో ప్రధానంగా బ్లాక్ బాక్స్ లో అప్పుడు పైలట్లు ఏదైతే ప్రమాదం జరగడానికన్నా ముందు పైలట్లు ఏటీసీతో ఏం మాట్లాడారో, దానిలో ఏం టెక్నికల్ సమస్య ఉంది అని గుర్తించడం జరిగింది. సో వాళ్ళు ఏటీసీ అధికారులతో ఏం మాట్లాడారో, అదేవిధంగా పైలట్లు ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారు అనే సంభాషణలు ఇందులో బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటాయి. సో దీన్ని విశ్లేషిస్తే అందులో ఉన్నటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అని బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి దర్యాప్తు బృందం ఇప్పటికే చెప్తా ఉంది. మరొక వైపు దీంతో పాటు డీవీఆర్ బాక్స్ కూడా లభ్యమైంది. డీవీఆర్ లో డిజిటల్ వీడియో రికార్డర్, అంటే ఫ్లైట్ లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్ లో పైలట్ లో ఉండే క్యాబినెట్ లో అన్ని కూడా వీడియోలో రూపంలో నిక్షిప్తమై ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అది విమాన ప్రమాదం జరిగినా కూడా సో దానికి అంటే చెక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా విశ్లేషిస్తే వీడియో విజువల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. ఇది దర్యాప్తు అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలోనే ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించి చాలా వరకు కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి గతంలోనే డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఎయిర్ ఇండియా దాన్ని లైట్ తీసుకున్నట్టుగా కూడా కనబడుతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అసలు కారణం ఏమిటి, ప్రమాదానికి జరగడానికి అసలు కారణం ఏమిటి సో అనేది ఈ 2 బాక్సులను విశ్లేషిస్తే కానీ బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. సో మరొక వైపు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, సో విమానం ప్రమాదం జరిగిన తీరును ఆయన అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రిలో క్షతగాత్రులను ఆయన నేరుగా వెళ్ళి పరామర్శించడం జరిగింది. సో ఈ రోజు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్ళబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అని ఇప్పుడు అందరి మనసును తెలుస్తున్న ప్రశ్న ఇదే. సో దాన్ని ఛేదించేందుకు అధికారుల బృందం అయితే తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. మరొక వైపు సో వెంటనే అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, అదే అందులో ఏం నిక్షిప్తమైంది అని తెలుసుకోవడానికి ఒక పక్క, మరొక వైపు
ఇతర సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎయిర్ ఇండియా అని చెప్పేసి ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి ఏదైతే ఈ విమానం బోయింగ్ విమానం ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో ఫెడరల్ ఏవియేషన్ అధికారులు కూడా ఇప్పటికే ఇండియాకి రావడం జరిగింది. మరొక వైపు ఇటు యూకే నుంచి ఇటు అమెరికా నుంచి కూడా నిపుణులు కూడా భారతదేశానికి వచ్చారు. సో దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకున్నారు, సో దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, గతం నుంచి కూడా ఎట్లాంటి దీనికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి, సో అధికారులు ఎట్లా ఫిక్స్ చేశారు, ఏం చేశారు అనేది కూడా కూలంకషంగా వాళ్ళు సో ఇక్కడ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇక్కడ దర్యాప్తు బృందం DGCA దర్యాప్తు బృందం అయితే సో ఈ కాక్పిట్ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కావచ్చు, DVR బాక్స్లను కావచ్చు, వాళ్ళు దీన్ని డీకోడింగ్ చేసే పనిలో ఉన్నారు. సో ఇది కనుక బయటకు వచ్చి అందులో ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తే అసలు ప్రమాదానికి కారణాలు ఏమిటి అనేది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం అయితే చాలా మంది కుటుంబాలు ఇప్పటికే రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మృతదేహాలు కూడా ఇప్పటికీ కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా DNA పరీక్షలు పూర్తి చేస్తూ ఉన్నారు. DNA పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ యొక్క మిగిలిపోయిన డెడ్ బాడీల అవశేషాలను అప్పగించే అవకాశం కనిపిస్తుందని సో ఇటు అధికారులు సో ఇప్పటికే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే అహ్మదాబాద్లో సో ఒక భయానక సిచ్యువేషన్ ఉంది. విమాన ప్రమాదం జరిగిన దగ్గర మృతదేహాలు చాలా వరకు కూడా కొన్ని కాలి బూడిద అయిపోయాయి, గుర్తుపట్టలేనట్టుగా కూడా ఉన్నాయని చెప్పి కూడా సో అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు సో దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనేది విశ్లేషించే పనిలో అధికారులు అయితే ఉన్నారు. మరొక పక్క ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించి అన్ని విమానాలు కూడా సో వారం రోజుల పాటు అవన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా సో ఖచ్చితంగా మరొకసారి వెరిఫై చేయాలని చెప్పేసి ఇప్పటికే DGCA ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే సో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క అన్ని విమానాలను కూడా మరొకసారి సెక్యూరిటీ చెక్ చేయాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. టెక్నికల్గా ఎట్లాంటి పొరపాట్లు లేకుండా సో అన్నీ కూడా సో అధికారులు దర్యాప్తు అవన్నీ కూడా టెక్నికల్గా చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ నడపాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఒకవైపు సో మొత్తం పూర్తి ప్రక్షాళన దిశగా అందులో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు ఏం లేకుండా కూడా ముందుకు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకునేందుకైతే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఈ యొక్క బ్లాక్ బాక్స్ కావచ్చు, DVR బాక్సులు కావచ్చు, అందులో ఉన్నటువంటి సో ఎట్లాంటి అంటే ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనేది మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.